హాయ్ హలో వెల్కమ్ టు పాయింట్ ఆఫ్ వెంకీ. హైదరాబాద్లో బతకాలంటే అంత ఈజీ అయితే కాదు. చేసిన కష్టమంతా యాడికి పోతుందో అనిపిస్తుంది. చాప కింద నీరు అంటారు కదా, నిజం చెప్పాలంటే చాప కింద నీరు అనేది స్లోగానే పోతుంది. చెప్పాలంటే అరచేతిలో నీళ్ళ లెక్క వచ్చింది వచ్చినట్టు కళ్ళ ముందే జారిపోతుంది. అమ్మో 1వ తారీఖు సినిమాలో చెప్పినట్టు ఇంటి రెంటుకి, కరెంటుకి, కూరగాయలకి, నెలవారీ సామాన్లకి ఇట్లా చెప్పుకుంటూ పోతే జీతం కాదు కదా, జీవితం కూడా సరిపోదేమో. దీనికి తోడు తొక్కలో ఈఎంఐలను పెట్టుకుంటాం. ఇక ఓవైపు ట్రాఫిక్, మరోవైపు చినుకు పడితే రోడ్లపై నిలిచిపోయే నీళ్లు. నగరవాసులు ఇంత ఇబ్బందులు పడుతున్నా కూడా మరో పిడుగులాంటి వార్త ఇది. ఇంటి అద్దెలు అమాంతం పెరిగిపోయినాయట. ఈ మే, జూన్ నెలల్లో ఇల్లు ఖాళీ అవ్వడాలు, మళ్ళీ వెంటనే టూలెట్ బోర్డులు మాయమవడాలు జరుగుతూ ఉంటాయి. ఈ వీడియో పూర్తిగా చూసి మీ సైడ్ అద్దెలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. అయితే హైదరాబాద్లో సౌకర్యవంతమైన ఇల్లు దొరకాలంటే మాత్రం ఎక్కువ అద్దెలు చెల్లించాల్సిందే. కోవిడ్ తర్వాత హైదరాబాద్లో ఇంటి అద్దెలు మామూలుగా పెరగలేదండి. అయితే 2025లో మళ్ళోసారి ఇంటి అద్దెలు పెరిగినట్లు తాజా నివేదిక ద్వారా అర్థమవుతోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ప్రస్తుతం దేశంలో ఉన్న మెట్రోపాలిటన్ సిటీల్లో ఒకటి. అటు టెక్, ఐటీ సంస్థలు, ఇటు రియల్ ఎస్టేట్ రంగంలో ముందంజలో ఉంది భాగ్యనగరం. అయితే తాజాగా ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అనారక్ నివేదిక ప్రకారం హైదరాబాద్లో ఆఫీస్ స్థలాల అద్దెలు భారీగా పెరిగిపోయినట్లు తెలిపింది. ముంబై టాప్ ప్లేస్లో ఉండగా హైదరాబాద్ 2వ ప్లేస్లో ఉన్నట్టు నివేదిక స్పష్టం చేసింది. అనారక్ అందించిన నివేదిక ప్రకారం ముంబై మెట్రోపాలిటన్ రీజన్ MMR ఇప్పుడు అత్యధిక ధర కలిగిన కమర్షియల్ మార్కెట్గా నిలిచింది. ముంబై నగరంలోని ఆఫీస్ స్థలాల అద్దెలు టాప్ రేంజ్లో పెరిగిపోయాయి. దీంతో ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం దేశంలోనే అత్యంత ఖరీదైన వాణిజ్య మార్కెట్గా ఉంది. ఇక ఈ అద్దెలు పెరుగుదలలో హైదరాబాద్ 2వ స్థానంలో ఉన్నట్లు అనారక్ సంస్థ నివేదిక స్పష్టం చేసింది. ముంబైలో గతంలో పోలిస్తే 28% అద్దెలు పెరిగాయట. 2022లో స్క్వేర్ ఫీట్కి 131 రూపాయలు ఉండగా 2025లో అది 168 రూపాయలకు పెరిగినట్లు నివేదిక స్పష్టం చేసింది. 2022 నుంచి 2025 మధ్యలో ముంబైతో పాటు ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో అద్దెలు పెరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో ఆఫీస్ స్థలాల అద్దెలు గత 4 ఏళ్లలో 24.1% పెరిగింది. ఇక ఢిల్లీలో 20% పెరిగింది. బెంగళూరులో 15.8% పెరిగింది. పూణేలో 11%, చెన్నైలో 9.1% ఆఫీస్ స్థలాల అద్దెలు పెరిగినట్లు అనారక్ సంస్థ నివేదికలో తెలిపింది. హైదరాబాద్లో ఏటేటా అద్దెలు పెరుగుతున్నట్లు కూడా పేర్కొంది. ఆఫీస్ స్థలాల అద్దెలు చదరపు అడుగు ధర 2022లో 58 రూపాయలు ఉండగా అది 2023లో 64 రూపాయలు, ఇంకా 2024లో 66 రూపాయలు, ఇప్పుడు 2025లో 72 రూపాయలుగా ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఆఫీస్ స్పేస్ పక్కన పెడితే ప్రజలు ఉండడానికి తీసుకునే సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ధరలు చూస్తే నెత్తి కొట్టుకోవాలి. మెయిన్ సిటీలో అంటే కూకట్పల్లి, మియాపూర్, అమీర్పేట్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, మెహదీపట్నం, గచ్చిబౌలి, నాచారం, ఉప్పల్ లాంటి ఏరియాలో సింగిల్ బెడ్రూమ్ రెంట్ అమౌంట్ దాదాపు 12,000 నుంచి 16,000, ఇంకా డబుల్ బెడ్రూమ్ అయితే 16,000 నుంచి 25,000-30,000 వరకు ఉంటున్నాయి. ఇంకా సెమీ ఫర్నిష్డ్, ఫుల్లీ ఫర్నిష్డ్ అయితే మీ ఊహకే వదిలేస్తున్నా. ఇక సిటీ అవతల అంటే మన భాషలో చెప్పాలంటే ఊరవతల అన్నట్టు అలాంటి ఏరియాల్లో అద్దె ధరలు సింగిల్ బెడ్రూమ్కి 6,000 నుంచి 10,000 వరకు, డబుల్ బెడ్రూమ్ అయితే 10,000 నుంచి 16,000 వరకు ఉంటున్నాయి. ఇక మెయింటెనెన్స్ సపరేటు, దీనికి తోడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంత పొడుగు లిస్ట్ చెప్తారు. బ్యాచులర్స్కి అయితే చాలా కష్టమే దొరకడం. ఫ్యామిలీ అయితే ఎంతమంది ఉంటారు, ఏం చేస్తుంటారు, ఆఖరికి ఏ కులం, ఏ మతం అని ఇల్లు అద్దెకిచ్చే దౌర్భాగ్య స్థితి చూస్తున్నారు. పార్కింగ్ ప్లేస్ దొరకడం వరమే ఇక హైదరాబాద్లో. ఇక ఇంటి ఓనర్లను కూడా ఏం అనడానికి లేదు. వాళ్ళ పద్ధతులు వాళ్ళవి. లక్షలు పోసి జాగలు కొని, లోన్ తీసుకొని, ఇండ్లు కట్టి, అద్దెల కోసం పోర్షన్లు వేసి వచ్చిన అమౌంట్ నెల నెల క్లియర్ చేసుకుంటూ పోదామని ఒక ప్లాన్తో ఉంటారు. అద్దెకు వచ్చిన వాళ్ళు ఇంటిని ఎలా చూసుకుంటారు, ఎలా ఉంచుతారు అనే ఆందోళన వాళ్ళ భయం వాళ్ళది. ఇక అద్దెలు పెరిగినట్టు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినట్టు జీతాలు మాత్రం పెరిగాయి కదా. ఇంతలా రెంట్లు ఉంటే సాధారణ మధ్యతరగతి వాడు కుటుంబాన్ని నెట్టుకురావడం చాలా కష్టమైపోయింది. నచ్చింది తినలేక, అనుకుంది చేయలేక రోజులు నెట్టుకొస్తూ వస్తున్నారు.
అద్దెలు ఇలా ఉంటే సొంత ఇంటి కల ఏం చెప్పమంటారు? సరే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ పాయింట్ ఆఫ్ వ్యూకి. మీ చుట్టుపక్కల ఏరియాలో ఎలా ఉంది పరిస్థితి కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.